అమ్మ ఈ రోజున అంటే 2019 ఎన్నికలప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేక మాటలు చెప్పాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. మద్యపానం అనేది లేకుండా చేస్తా అన్నాడు. ఈ 5 ఏళ్లలో ఎక్కడా కూడా ఎవరికి ఆగింది లేదు. ఎక్కడా కూడా మద్యపానం అనేది నిషేధం లేదు. పైగా ఇంటికి ఒకళ్ళకి మాత్రమే ఇస్తానన్నాడు అమ్మఒడి. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తా అంటున్నాడు. ఇవన్నీ ఎవరు నమ్మాలంటావు? ఎవరు నమ్మితే బాగుంటుందంటావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకనంటే మాకు అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. మేము మధ్యతరగతి వాళ్ళం, బతకాలంటే కష్టంగా ఉంది. మరి నేను బటన్ నొక్కుతున్నా డబ్బులు వేస్తున్నా అంటున్నాడుగా. నొక్కుతున్నాడు కానీ 2 సార్లు 3 సార్లు వేసాడు, ఆఖరిసారి వేయలేదు. అది అంటే నొక్కుతున్నాడు తప్ప డబ్బులు రావట్లా. పోనీ అంత ఖర్చులు గతంలో మాదిరిగా ఉన్నాయా? ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని ఖర్చులు అయినాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంత ఖర్చులు అయినాయి? ఈ ఏడు చాలా రేట్లు, ఆయన వచ్చిన కాడి నుంచి రేట్లు అన్ని పెరిగినాయండి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఖర్చులు ఎలా ఉన్నాయి? గతంలో ఉన్నప్పుడు ఖర్చులు ఎలా ఉన్నాయి? గతంలో ఖర్చులు తక్కువేనండి. చంద్రబాబు నాయుడు గారు ఉండగా కరెంటు బిల్లులు తక్కువే, రేట్లు తక్కువే, అన్ని బాగానే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన వచ్చినాక అన్ని పెరిగినాయి. అంటే మీ డబ్బులు మీకే ఇస్తూ నేను బటన్ నొక్కుతున్నా అంటే జనాలు ఇంకా నమ్ముతారమ్మా? నమ్ముతున్నారు. ఏం చేస్తా, పిచ్చి జనం నమ్ముతున్నారు. అది అంటే ఇప్పుడు ఈ ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు గతంలో అంటే భయపెట్టారు. మీకు ఆ పథకాలు రావు, ఈ పథకాలు రావు, మీరు వెళ్ళాలి, ఆ ఫంక్షన్ మీరు ఆ సభలకు వెళ్ళండి, ఈ సభలకు వెళ్ళండి అని చెప్పి బెదిరించారు. ఇప్పుడు ధైర్యంగా ఓటేయగలుగుతారా అంటున్నా? చంద్రబాబు నాయుడుకే వేస్తాం. చంద్రబాబు గారికి వేస్తారు. ఎందుకనంటే మాకు మంచిగా జరగాలి. అందుకని పిల్లలకు భవిష్యత్తు, ఉద్యోగాలు కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ రావాలంటావా? రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టింది ఏం లేదు. అదేదో 10-15 వేలు అమ్మఒడిని 17,000 చేస్తాను, లేకపోతే ఏది చేస్తాను తప్ప అసలు మద్యపాన నిషేధం గురించి ఎక్కడ మాట్లాడాలి? మద్యపాన నిషేధం జరిగిందా అమ్మా? జరగల. ముందు మూలన కాపురాలు కూలిపోయి బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు. అది జరుగుతుంది వాస్తవంగా. ఏం చేస్తారు? వస్తారు రాజకీయ నాయకులు అన్నాక. మనం చేసేది మనం చేస్తాం. అది మాకు చంద్రబాబు నాయుడు గారే క్లారిటీ. ఇప్పుడు ఈ పసుపు కొమ్ములు దీనికి సంబంధించిన కూలీలుగా మీకు అసలు ఎంత సంపాదన ఉంది? ఆ సంపాదన మీకు నెలవారీ సరిపోతుందా? చాలతలేదు బాబు, చాలతల్లా, సరిపోట్లా. చంద్రబాబు గారు వస్తే ఖర్చులు తగ్గుతాయనే నమ్మకం ఉందా? ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అయితే 3 గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం పేరుతో 15,000 కానీ, ఆడబిడ్డలకు 1,500 కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని నా నమ్మకం ఉందా? ఉందండి, ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారుగా, ఆయన కూడా ఎన్నో చెప్పాడు కదా, నేను వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఎప్పుడు ఆ పాదయాత్ర చెల్లి ఎన్నికట తీసుకొని ఈ ఒక్కసారి చూడండి అంది. మరి ఆ చెల్లినే నెట్టేసినాడు, మమ్మల్ని నెట్టాడని నమ్మకం ఏంటండి? ఇప్పుడు చెల్లి చెప్తుంది, చెప్తుంది. అవును. అసలు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేండి, మంచి జరిగింది నిజంగా మంచి జరిగిందమ్మా? మంచి ఏం జరిగిందండి? ఏం జరిగింది? పింఛన్ ఇస్తున్నాడు మా వారికి. ఆ పింఛన్ 4 రోజులు తాగుతున్నాడు, నేనేం కూలి చేసుకొని బతుకుతున్నాను. ఇంక మరి ఇచ్చింది 65 దాటి నీకేం డబ్బులు రావంటున్నారు. మరి ఎట్లా బతకాలి? ఇప్పుడు ఈ పెన్షన్ కూడా 50 ఏళ్ళు నిండితే 4,000 రూపాయలు ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనేమో చివరి 2 సంవత్సరాలు 3,500 ఇస్తానంటున్నాడు. ఎవరు నమ్ముతారు? మా జగన్ గారు నమ్ముతారు లేకపోతే చంద్రబాబునేనండి? మేము చంద్రబాబు మొదటి 4,000 ఇస్తానన్న వ్యక్తిని నమ్ముతామా, లేకపోతే 3,500 చివరిలో ఇస్తానంట? కొంచెం పెంచుతానని ఎప్పుడుకో ఆఖరికి ఇచ్చాడు. 250 పెంచి అప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు 200 రూపాయలు చేశాడు. ఒక్కసారి 1000 రూపాయలు 2,000 కూడా చేశారు. మరి మంచి చేసేవాళ్ళు నమ్మాలి కానీ ఏదో ఒకసారి చూడండి అంటే వేసారు జనం, అంతేగాని పొద్దాకా నమ్మాలంటే నమ్మం జగన్. కరెంటు బిల్లులు కూడా నేను అసలు ఏవి పెంచకుండా ఇప్పుడు ఎంత వస్తుందమ్మా? 900 వస్తుందండి. మేము భార్యాభర్తలు ఇద్దరమేను, కాకపోతే ముసలి ఆయన ఫ్యాన్ వేసుకుంటాడు. మరి 900 లేదండి, లేదు. మరి 900 రూపాయలు గ్యాస్ బండ 550 రూపాయలు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఇప్పుడు మొన్నటి దాకా 950 తీసుకున్నాడు, ఇప్పుడు 100 తగ్గించాడు. మరి అది మోసమే కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటున్నాడు. ఆయన అయితే నమ్ముతామంటావు? ఎందుకు నమ్ముతాము? ఇప్పుడు ఏదైనా ఉపకారం చేసిన వాళ్ళని మర్చిపోమండి, అన్యాయం చేసిన వాళ్ళని తొక్కి పెడతాం. అది జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నమ్మేది లేదు, నమ్మం. ఇప్పుడు అసలు కనీసం మద్యపాన నిషేధం గురించి అసలు మాట్లాడట్లా. గతంలో మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగడానికి రాను అన్నాడు. మరి ఇప్పుడు ఎలా వస్తున్నాడంటావు? ఆయనకి బుద్ధి లేదు. బుద్ధి ఉంటే అట్లా చేయడు. ముసలాడు కూడా మందు తాగుతున్నాడు, సాయంత్రానికి మందు అంటున్నాడు. మరి ఆడవాళ్ళు ఎట్ట బతకాలి, పిల్లలు ఎట్ట బతకాలి, మేము ఎట్ట బతకాలి?
మరి ఇవన్నీ అర్థమైందమ్మా? అర్థమైందండి. ఆలోచించి ఓటేస్తారా? వేస్తామండి. దాదాపు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పంటే అసలు నేను వస్తే ఏది పెంచను, మీకు అన్ని తగ్గిస్తాను, పేదల ప్రభుత్వం తీసుకొస్తాను అన్నాడు. ఈ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయమ్మా? అన్నీ మేమే కడుతున్నాం అండి. ఎగస్ట్రా మేమే కడుతున్నాం. మీరే కడుతున్నారు. మరి కొంతమంది తీసేశారుగా, మేమే కడుతున్నాం. మరి నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నానని చెప్తున్నాడు ఆయన. చెబుతున్నారు. నిజంగా అంటే రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కుంటున్నారని అందరూ అంటున్నారు. అది నిజమేనంటారా? ఈ చేత ఎత్తున్నారు, ఈ చేత్తో కడుతున్నాం. నిజమేనా అది? మరి ఇంకోసారి నమ్మండి నన్ను అంటున్నాడు. ఇంకోసారి కూడా నాకు ఓటేయండి, నేను ఈసారి వైజాగ్ నుంచి పరిపాలన చేస్తా అంటున్నాడు. జగన్ గారు నమ్ముతారా? ఏం నమ్ముతాము? మా ఇంట్లో ఏం జరిగింది ఎక్కడ చేస్తున్నారు అక్కడ పెడుతున్నారు ముందుకి. ఇంకేం చేస్తాము? మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఆయన. చేయలేదుగా. పూర్తిగా అసలు కనపడకుండా చేస్తా అన్నాడు. చేయలేదుగా. చేసాడా? చేయలేదుగా. మరి వచ్చి 500 1000 రూపాయలు ఇంట్లోకి తీసుకొస్తున్నారా? మగాళ్ళు ఇంట్లో ఇస్తున్నారమ్మా? ఇంకేడెత్తారు, ఆడగట్టి వస్తుంటే పన్ను. ఈసారి మార్పు ఉంటుందంటావా? రావాలి, మరి మార్పు వస్తేనే తెలిసిద్ది. మార్పు రావాలంట. ఖర్చులు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏది పెంచను, నేను పేద ప్రభుత్వాన్ని తీసుకొస్తాను, పేదలకే కోసమే నేను ఉన్నానన్నాడు. మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఎట్లా ఉన్నాయమ్మా ఈ ఖర్చులు? ఎట్లా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు పెంచారండి, బస్ ఛార్జీలు పెంచారు. మాది పేద ప్రజలు మరి ఎట్లా బతుకుతారు? మరి పప్పు బియ్యం అన్నీ పెంచేశారు, రోజువారి ఖర్చులు పెంచారు. అదండి. మరి బటన్ నొక్కుతున్నా, డబ్బులు ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నా మళ్ళీ మీకే ఇస్తున్నాను అంటున్నాడుగా. ఇస్తున్నాను అంటున్నాడు. 2 ఏళ్ళు పడ్డాయండి, మరి ఈ సంవత్సరం పడలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకా రాలా? పడలేదు. అంటే ఎంత తీసుకుంటున్నాడు, ఎంత ఇస్తున్నాడు? పోనీ ఏమ్మా ఆ తేడా తెలుస్తుందా? తెలుస్తుందండి. ఇంత ఖర్చులు ఉన్నాయమ్మా గతంలో టీడీపీ ప్రభుత్వం? లేదండి, ఖర్చులు ఉన్నాయా? లేదు. రోజువారి ఖర్చులు లేవు. ఇన్ని ఖర్చులు లేవు. ఇప్పుడు ఒక 500 1000 రూపాయలు ఇంట్లో ఇద్దరు కలిసి పనిచేస్తే ఆ 1000 రూపాయలు ఇంట్లో ఉంటాయి, మనం ఇంట్లో దాచుకోగలం అనే నమ్మకం ఉందా అమ్మా? లేదండి. ఎందుకని? ఖర్చులు ఎక్కువైపోయినాయండి. రోజువారి ఖర్చులు, కరెంట్ ఛార్జీలు, ఈ రోజువారి ఏదన్నా గ్యాస్ బండ గాని, పప్పు దినుసులు మొత్తం. మళ్ళీ ఇంకోసారి నన్ను నమ్మండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమ్మా నమ్ముతారంటారా? ఇంకోసారి నమ్మరండి. నమ్మరు. మరి చంద్రబాబు గారు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాను మహిళలకి, తల్లికి వందనం అని 15,000 ఇవన్నీ కూడా ఇస్తాను అంటున్నారు. ఆయన నమ్ముతారంటారా? నమ్ముతారా? అయితే మార్పు ఉందంటారు ఈసారి? ఉంది. ఓటు వేసేటప్పుడు ఆలోచిస్తారు అందరూ ఖచ్చితంగా.